జగన్మోహన్ రెడ్డి తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారు అని కూటమి వాళ్ళు విమర్శించినప్పుడు మీరేమనుకున్నారు? నిజమే జగన్ కలిపాడు అని అనుకున్నారా? లేదు అట్లా చేసే వ్యక్తి కాదనుకున్నారా? అలాంటి మనిషి అయితే కాదు జగన్మోహన్ రెడ్డి గారు. పేద ప్రజలకు అన్ని కోట్లు పంచిపెట్టాడు. ఆ లడ్డు విషయంలో మాత్రం అలా ఎందుకు చేస్తాడు ఆయన? పొరపాట్లు కూడా చేయలేదు. అసలు పెద్ద తలకాయే జగన్ అంట కదా. ఆ పాపం ఊరినే పోదు వాళ్ళకి. కూటమి గవర్నమెంట్కి ఆ పాపం ఊరినే పోదు. చేయకపోతే వాళ్ళు ఎందుకు విమర్శిస్తారు జగన్ని? ఈ విమర్శ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అందులో ఎలాంటి కొవ్వు లేదని చెప్పేశారు. అయినా వీళ్ళు విష ప్రచారం చేస్తున్నారు. ఏం జరిగింది అక్కడ? దాని ప్రతిఫలమే కదా అన్న. ఇప్పుడు రోడ్డు మీద జనాలు దేనికి వచ్చారు? దానికోసమే అట్టాగా వచ్చింది. మీ చెవిలో చెప్పారా ఏంటి జంతువుల కొవ్వు కలిసింది కలవలేదు అని అని చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు కదా. వాళ్ళ చెవులో ఏమని చెప్పారా కలిసిందని? వాళ్ళ చెవులో కూడా ఏం చెప్పలేదు కదా. జంతు కొవ్వు కలిసింది, ఆ చేప కొవ్వు ఇలా కలిసిందని వాళ్ళ చెవులోకి వెళ్ళి కూడా ఏం చెప్పలాగా. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు తాజాగా ఏమంటున్నారంటే నేనేమి జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి కలిపాడని నేనేం అనలేదే అని అంటారు. కోడుకో మాట ఆయన. ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఇప్పుడు ఏం మాట్లాడుతుందో ఆయనకే తెలియదు. ఒకసారి ఆయన అదంటాడు ఇదంటాడు, తర్వాత రోజు అమ్మటే ప్లేట్ తిప్పేస్తాడు. ఆయన మాట నిలకడ ఉండదు. నిలకడలేని మనిషి ఆయన. ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నారు? దేవుడితో పెట్టుకుంటే పాపం ఊరికే పోదని జగన్ అంటున్నారు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అంటున్నారు కదా, తిరుమల దేవుడితో పెట్టుకుంటే పాపం ఊరికే పోదు అని అంటున్నారు. ఏది నమ్మాలి అసలు? 2029లో చూపిస్తుంది ఆ దేవుడు. వెంకటేశ్వర స్వామి చూపిస్తాడు డైరెక్ట్. అప్పుడు దాకా మనం గమ్మునుంటే 2029లో మనం కాదు వెంకటేశ్వర స్వామి చూపిస్తాడు ఎవడేంటి అనేది. కల్తీ చేశాడు కాబట్టి జగన్ మొన్న ఓడిపోయాడు అని కూటమి వాళ్ళు అంటున్నారు. మరి కల్తీ చేశాడని ఓడిపోయాడు అన్నారా? ఈవీఎం ట్యాపరింగ్ అని మేమంటాం. మరి వాళ్ళు అలా అంటున్నారు కదా, కల్తీ చేసి ఈవీఎం ట్యాపరింగ్ అని మేమంటామండి. కల్తీ చేసిందని కాదు, ఈవీఎం ట్యాపరింగ్ అని మేమంటాం. చంద్రబాబు గారు అంత పెద్ద సీనియర్, అంత సంవత్సరాల వయసు, పవన్ కళ్యాణ్ గారు సనాతన హిందూ ధర్మవాది, ఆయన వాళ్ళు ఎందుకు జగన్ అంటారు? ఆయన నిర్ణయం కదండి, ఆయన ఎదురుగుండానే చెప్పాడు కదా సనాతన ధర్మం హిందూ ధర్మం అంటే విడాకులు తీసుకోకూడదని. పవన్ కళ్యాణ్ ఎదురుగుండానే చెప్పాడుగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం స్పందించలేదు, ఏముంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ పక్కన కూర్చోబెట్టే మాట్లాడింది చంద్రబాబు నిన్న. అంతా కలిసి కూటమి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మీకేమనిపించింది ఆ ప్రెస్ మీట్ చూస్తే? ఏమనిపించేది? జనాలు వాళ్ళ మొహాలు చూస్తే అర్థమైపోయింది ఎలా ఉందనేది ప్రెస్ మీట్. ఒకళ్ళ మొహంలో కూడా ఏదైనా ఒక స్పందన ఏమన్నా ఉందా వాళ్ళ మొహాల్లో? ఇంకో కమిటీని వేస్తానంటున్నారు చంద్రబాబు గారు. ఇంకా 100 కమిటీలు వేసుకోమనండి. 100 కమిటీలు వేసుకున్నా సరే జగన్ దగ్గర జనం ఈ ఎండలో నిన్న రూట్ మ్యాప్ వేరు, ఈరోజు రూట్ మ్యాప్ వేరు. జనాలు ఆగారా? ఎండ ఎలా ఉంది? ఆ ఎండలో కూడా అలా నిల్చొని ఉన్నారు జనాలు. తప్పు చేసిన జగన్ని మోడీ కాపాడుతున్నారని కొంత కూటమి వాళ్ళు అంటున్నారు. నిజమేనా? తప్పు చేస్తే మోడీ గారు జగన్ని కాపాడుతామన్నారు అని కూటమి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు కూటమిలో ఉంది ఎవరు? మోడీ గారు ఉన్నారు కదా కూటమిలో కూడా. జగన్ని దేనికి కాపాడుతాడు ఆయన? ఆయన ఏ తప్పు చేయలేదే కాబట్టి జగన్ని కాపాడుతున్నాడేమో. తప్పు చేసి ఉంటే ఎవరైనా ఒకటే కదా. తప్పు చేయలేదు కాబట్టి మోడీ సపోర్ట్ ఉందనుకుంటా జగన్కి. పవన్ కళ్యాణ్ గారు సనాతన హిందూ ధర్మం అంటూ మాల వేసుకుని నేనేం ఊరికే తిరగలేదు, కల్తీ జరిగింది కాబట్టి అంటున్నారు ఆయన. సనాతన ధర్మం అని మాల వేసుకుని నేనేమి ఊరికే తిరగలేదు, కల్తీ జరిగిందని నాకు చెప్పారు కాబట్టి నేను వేసాను అంటున్నారు ఆయన. కల్తీ జరిగిందని ఎవరు చెప్పారు? వాళ్ళ కూటమి మనుషులే చెప్పుకున్నారు. వాళ్ళే మూకుమ్మడిగా కుమ్ముకొని చెప్పుకున్నారు అనమాట. వాళ్ళలో బయట జనాలు చెప్పలేదు కదా. కొన్ని వెళ్ళిన భక్తులు ఏమని చెప్పారా? వెంకటేశ్వర స్వామి భక్తులు ఏమని చెప్పారా? తిరుపతికి వెళ్ళిన భక్తులు ఏమని చెప్పారా? ఏంటంటే దేంట్లో దాంట్లో ఎరిగిచ్చాలా, లోపల వేయాలా, అంతకు మించి ఏమీ లేదు.